ఇన్ ఆల్ దట్ అఫ్లిక్షన్స్ హీ వాజ్ అఫ్లిక్టెడ్. అంటే మనము బాధ పొందిన ప్రతిసారి, మనము బాధను అనుభవిస్తున్న ప్రతిసారి ఆయనకి ఏమవుతుందంటండి, మన దేవుడు కూడా బాధపడుతున్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధను ఉందని. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నా భర్త నేను ఏడుస్తే కూడా పట్టించుకోడా, నా భార్య నేను ఇంత కష్టపడుతుంటే కూడా అసలు ఏమాత్రము కృతజ్ఞత లేదా, లేకపోతే ఇంత చేసిన మనుషులు ఏంటి, దే డు నాట్ రికగ్నైజ్, గుర్తించరేంటి అని అనుకుంటున్నారేమో. మీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. అది మాత్రమే కాదు, నేను దేవుడిని, నువ్వు ఒక మిడతవలేనావు ఈ లోకంలో కాబట్టి నేను పట్టించుకున్నాను చెప్పట్లేదు. ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ మనము బాధపడితే, మనము కన్నీరు విడుస్తే మనతో పాటు బాధ పొందే దేవుడు. ఇటువంటి స్నేహితుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇటువంటి ప్రాణప్రియుడు ఎక్కడైనా దొరుకుతాడా? ఇలాగ మనల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు ఉన్నాడండి, యేసే ఉన్నాడండి. యేసు ఒక్కడే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడు. మీ బాధల్లో ఇంకోటి కూడా చేస్తున్నాడు. ఆయన బాధపడి పక్కన మౌనంగా కూర్చోట్లేదు, కానీ ఆయన సన్నిధి ఒక దూత మన కోసం పంపిస్తున్నాడంట. ఆమె ఈరోజు మనకి కనపట్లేదేమో, కానీ ఆయన సన్నిధి దూత అనేక సార్లు మనల్ని బలపరుస్తున్నాయి. నాకు అవ్వదు, ఇంకొక రోజు నేను ముందుకు వెళ్ళలేను అన్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, దూత వెళ్ళు, బలపరచు, ఆదరించు, నేను ఎంత గొప్ప దేవుడో చూపించు, నేను అర్థం చేసుకున్నానని బయలుపరచు వారికి.